శాంతి. ఈరోజుటి మురళి తారీఖు జూలై 5, 2026. అవ్యక్త బాప్దాద మురళి రివైజ్ డేట్ 15/12/2010. ఈరోజు బాప్దాద మనకు వివరిస్తున్నటువంటి టాపిక్, నేను అన్న దానిని నీదిలోకి పరివర్తన చేసి నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి. సెకండ్లో వ్యర్థానికి బిందువు పెట్టే అభ్యాసకులుగా అయ్యి ప్రతి సంకల్పము మరియు సమయాన్ని సఫలం చేయండి. ఈరోజు బాప్దాద నలువైపులా ఉన్న తమ నిశ్చింత చక్రవర్తులైన పిల్లల్ని చూస్తున్నారు. ఇటువంటి నిశ్చింత చక్రవర్తుల సభ ఇప్పుడు మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే తండ్రి చింతలను తీసుకొని నిశ్చింత చక్రవర్తులుగా తయారు చేస్తారు. అందుకే మీ ఈ సభ ఈ సమయంలోనే కనిపిస్తుంది. ఇప్పుడు అందరూ ఉదయం లేచినప్పటి నుండి నిశ్చింత స్థితిలో స్థితమవుతున్నారు. తింటూ తాగుతూ కర్మ చేస్తూ ఏ చింత లేదు. నిద్రించినా కూడా నిశ్చింతులై నిద్రిస్తారు. మీరు ఇటువంటి చక్రవర్తులు మరియు నిశ్చింతులు. లేచినా నిద్రించినా ఈ విధంగా అనుభవం చేస్తున్నారా? ఎందుకంటే మీరందరూ తండ్రికి చింతలను ఇచ్చేసి నశాను తీసుకున్నారు కనుక నిశ్చింత చక్రవర్తులుగా అయిపోయారు. ఒకవేళ నడుస్తూ నడుస్తూ ఏదైనా చింత వచ్చినట్లయితే ఆ చింత ఎలా తయారు చేస్తుంది? నశ ఉంటే మీ మస్తకంలో ప్రకాశపు మెరుపు కనిపిస్తుంది. ఒకవేళ చింత వస్తే బరువైన గంప వచ్చేస్తుంది. చెప్పండి, మీకు ప్రకాశపు మెరుపు మంచిగా అనిపిస్తుందా లేక బరువైన గంప మంచిగా అనిపిస్తుందా? నిశ్చింత చక్రవర్తులు స్వయానికి కూడా ప్రియంగా అనిపిస్తారు. అంతేకాక ఎవరైతే ఇటువంటి స్థితితో ఎగురుతూ ఉంటారో వారి మెరుస్తున్న ప్రకాశాన్ని చూసి ఇతరులకు కూడా ఎంతో ప్రియంగా అనిపిస్తారు. అందుకే బాప్దాద సదా పిల్లలకు నిశ్చింత చక్రవర్తి స్థితిలో ఉండమని చెప్తూ ఆ స్మృతి స్వరూపంలో స్థితం చేస్తూ ఉంటారు. అందుకే భక్తులు మీ చిత్రాలను కూడా డబల్ కిరీటాలతో చూపిస్తారు. మొదటిది ప్రకాశ కిరీటం, రెండవది వికారాలను జయించినందుకు చక్రవర్తిత్వపు కిరీటం. డబల్ కిరీటాలను చూపిస్తారు. అందుకే బాప్దాద పిల్లలందరికీ సదా ఇదే శిక్షణని ఇస్తారు. సదా ఆనందంలో ఉండటం చాలా సహజం. ఏది సహజము? కేవలం హద్దులోని నాది అన్న దానిని బాబాకి ఇచ్చేయండి. నాదిని నీదిగా చేసిస్తే నిశ్చింత చక్రవర్తులుగా అయినట్లే. నీది నాది అన్న పదాలలో కేవలం ఒకే అక్షరం యొక్క తేడా ఉంది. నీ మరియు నా అన్న ఒక్క అక్షరం తేడాతో నిశ్చింత చక్రవర్తులుగా అయిపోతారు. సహజమే కదా? నిశ్చింత చక్రవర్తులుగా అయిపోయారు కదా? లేక ఇప్పటికీ చింత ఉంటుందా? బాప్దాద చెప్తున్నారు, ఒకవేళ ఎప్పుడైనా నషాకు బదులు చింత వచ్చిందంటే అది కేవలం నీది అనేందుకు బదులు నాది అని అనుకోవడం వల్లనే వస్తుంది. మరి మీ అందరి లక్ష్యము ప్రాక్టికల్లో ఉందా? చింతలను ఇచ్చేశారా లేక మధ్య మధ్యలో నషాను వదిలి చింతలోకి వచ్చేస్తున్నారా? బాప్దాద చెప్తున్నారు, చింత వస్తుందా లేక నిశ్చింతంగానే ఉంటున్నారా? సదా నిశ్చింత చక్రవర్తులుగా ఉండేవారు చేతులెత్తండి అని బాప్దాద అడుగుతున్నారు. నిశ్చింత చక్రవర్తులుగా పక్కాగా ఉన్నారా లేక అప్పుడప్పుడు ఉంటున్నారా?
నిశ్చింత చక్రవర్తులు చేతులు పెద్దగా ఎత్తండి. అప్పుడప్పుడు ఉండేవారు కూడా ఉన్నారు. సేవ గురించిన చింత ఉండటం వేరే విషయం. ఆ చింత ఇతరులను కూడా నిశ్చింతులుగా చేసేందుకు సాధనం. మీ సంస్కారం వలన ఒకవేళ చింత వస్తే దానిని అదే సమయంలో నాదికి బదులు నీతిలోకి పరివర్తన చేసేయండి. చింతను తండ్రికిచ్చేసి నశాన్ని తీసుకోండి. ఎందుకంటే పిల్లల చింతలను తీసుకొని నశాన్ని ఇచ్చేందుకే తండ్రి వచ్చారు. కనుక నాలో అప్పుడప్పుడు చాలా కాలపు సంస్కారమైతే ఎమర్జ్ అవ్వటం లేదు కదా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే బాప్దాదా కొంత సమయం నుండి పిల్లలకు ఏమని చెప్తున్నారంటే, వర్తమాన సమయం అనుసారంగా ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు, ఏ సమయంలోనైనా జరగవచ్చు. అందువలన ఒక్క సెకండ్లో బిందువు పెట్టాలనుకుంటే పెట్టగలమా అనే విషయంపై పిల్లలు ప్రతి ఒక్కరూ అటెన్షన్ ఇవ్వాలి. ఏదైనా వ్యర్థ సంకల్పం వచ్చినట్లయితే బిందువు పెట్టడం ద్వారా ఒక్క సెకండ్లో వ్యర్థాన్ని సమాప్తం చేయగలరా? ఇంత అభ్యాసం ఉందా? లేకుంటే ఆ సమయంలో అప్పుడున్న పరిస్థితుల అనుసారం పురుషార్థం చేసి వ్యర్థాన్ని తొలగించాల్సి వస్తుందా? బిందువు పెట్టాలనుకుంటే ప్రశ్నార్థకం పడిపోయి ఎందుకు, ఏమిటి, ఎలా ఆ సమయంలో ఇలా ఆలోచిస్తూ ఉండిపోతే రాబోయే సమయంలో బాబాతో పాటు వెళ్తాము అనే లక్ష్యం ఏదైతే ఉందో అది నెరవేరదు. బాబా అయితే సెకండ్లో వెళ్ళిపోతారు. ఎందుకంటే వారు బిందువు. అంతేకాక సెకండ్ కూడా బిందువే, మరియు ఫుల్ స్టాప్ కూడా బిందువే. మరి మీకు కూడా ఇంతటి అభ్యాసం ఉందా? దీని కొరకు ఇప్పటి నుండి ఈ అభ్యాసం యొక్క అభ్యాసకులుగా ఉన్నట్లయితే తండ్రి సమానం శ్రీమతం అనే చేతిలో చేయివేసి తమ ఇంటిని చేరుకుంటారు. దీని కొరకు 2 విషయాలపై అటెన్షన్ ఉంచాలని బాప్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. ఆ 2 విషయాలే, మొదటిది సంకల్పాల ఖజానా, రెండవది సమయం యొక్క ఖజానా. అచ్చా, బాప్దాదా యొక్క హృదయ సింహాసన అధికారి పిల్లలకు విశ్వ కళ్యాణ కర్తవ్యంలో సదా ముందుకు వెళ్ళేవారికి బాప్దాదా దృష్టినిస్తూ హృదయపూర్వక ప్రేమను మరియు అభినందనలు ఇస్తూ ఉన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ దూరంగా కూర్చొని కూడా సన్ముఖంలో ఉన్నట్లు అనుభవం చేస్తున్నారు. బాప్దాదా పిల్లలందరినీ హృదయంలో ఇముడ్చుకొని పిల్లలందరికీ నమస్తే నమస్తే చేస్తున్నారు. వరదానము: స్నేహము మరియు శక్తి రూపం యొక్క బ్యాలెన్స్ ద్వారా సేవ చేసే సఫలతామూర్త భవ. వివరణ: ఎలాగైతే ఒక కంటిలో తండ్రి స్నేహము, మరొక కంటిలో తండ్రి ద్వారా లభించిన కర్తవ్యం అనగా సేవ సదా స్మృతి ఉంటుందో, అదేవిధంగా స్నేహమూర్తితో పాటు ఇప్పుడు శక్తి రూపంగా కూడా అవ్వండి. ఎలాగైతే తల్లి పిల్లలకు ఎలాంటి మాటలలో శిక్షణ ఇచ్చినా తల్లిలో ఉన్న స్నేహం కారణంగా ఆ మాటలు తీక్షణంగా లేక చేదుగా అనిపించవు. అదేవిధంగా జ్ఞానంలో ఏవైతే సత్యమైన విషయాలు ఉన్నాయో వాటిని స్పష్టమైన మాటలలో తెలియచేయండి. కానీ ఆ మాటల్లో స్నేహం ఇమిడి ఉన్నట్లయితే సఫలతామూర్తులుగా అయిపోతారు. స్లోగన్: సర్వశక్తివంతుడైన తండ్రిని మీ సహచరునిగా చేసుకుంటే పశ్చాత్తాపం నుండి విడుదలైపోతారు. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. ఎలాగైతే సూర్యుని కిరణాలు వ్యాపిస్తాయో అలాగే మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో శక్తులు మరియు విశేషతలు అనే కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నట్లు అనుభవం చేయండి. దీని కొరకు నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, విఘ్న వినాశక ఆత్మను
అనే ఈ ఉన్నతమైన స్వన విఘ్న వినాశక ఆత్మను అనే ఈ ఉన్నతమైన స్వమానపు స్మృతి అనే సీటుపై స్థితమై యోగాన్ని జ్వాలారూపంగా చేసుకున్నట్లయితే ఎలాంటి విఘ్నము మీ ఎదురుగా కూడా రాలేదు. అచ్చా. ఓం శాంతి.